మీరు ఎప్పుడైనా ఒక నిమ్మకాయ ఎమ్మెల్యే సీటు డిసైడ్ చేస్తుందంటే నమ్ముతారా? ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్క విధానం పాటిస్తుంది. తమిళనాడు ఇంటర్వ్యూలు చేసి టికెట్లు ఇస్తుంటే, కేరళలో పోరాటం చేసిన నాయకులకి టికెట్లు ఇస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో డబ్బు, పబ్లిక్ సపోర్ట్, పార్టీ సపోర్ట్ బట్టి టికెట్లు ఇస్తున్నారు. కానీ కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. అక్కడ వచ్చే నెల ఏప్రిల్ 9 అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ప్రతిసారి లాగే ఈసారి కూడా బీజేపీతో జతకట్టిన అధికార పార్టీ సీఎం రంగస్వామి 30 సీట్లలో 16 సీట్లు తాను తీసుకొని 14 సీట్లు బీజేపీకి ఇచ్చారు. అయితే ఆ 16 సీట్లలో సీఎం సీటు తీసేసి మిగతా 15 సీట్ల కోసం 42 మంది పోటీ పట్టారు. దీనికి ఆయన వాళ్ళని తప్పించడమో నివారించడమో ఏది చేయరు. జస్ట్ ఒక విధానం పాటిస్తారు. ఎప్పటి నుంచో చేస్తుంది. పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు తీసుకొని వాటిని తన ఇంటి దగ్గర ఉన్న గుడిలో పెట్టి రాత్రంతా పూజలు చేస్తారు. మరుసటి రోజు ఓ 15 నిమ్మకాయలు తీసుకొని వాటికి కూడా పూజలు చేసి బయటకు తీసుకొచ్చి కళ్ళు మూసుకొని ఒక్కొక్కరికి ఒక నిమ్మకాయ ఇస్తారు. సో ఎవరికైతే నిమ్మకాయ వచ్చి ఉంటుందో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్టే. సో ఇది ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆచరిస్తున్న విధానం. కళ్ళు మూసుకొని నిమ్మకాయలు ఇస్తారు కాబట్టి ప్రతిసారి ఒక్కరికే కాకుండా కొత్త వాళ్ళకి కూడా టికెట్లు వస్తుంటాయి. అందుకని మిగతా వాళ్ళు సైలెంట్ గా తప్పుకుంటారు. పైగా నిమ్మకాయలు వచ్చిన వాళ్ళు ఎలక్షన్ లో ఖచ్చితంగా గెలుస్తారని అక్కడ నాయకులు ప్రజలు బాగా నమ్ముతారనమాట. సో దీన్ని ఆయన సెంటిమెంట్ అని కొంతమంది అంటుంటే, మిగతా వాళ్ళు మూడో నమ్మకం అని కొట్టిపాడేస్తున్నారు. సో ఈ విషయాన్ని మీరు ఫస్ట్ టైం తెలుసుకున్నట్లయితే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి.